నైన్ సంవత్సరం. నా పేరు శేష్ కుమార్. వివరాలకు వెళ్తే ఆంధ్రప్రదేశ్ ఆర్యవేశ కార్పొరేషన్ చైర్మన్ మరియు కావలి నియోజకవర్గ అబ్జర్వర్ కుప్పం ప్రసాద్ జన్మదిన వేడుకలు ప్రకాశం జిల్లా ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఆర్యవేశ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఆర్యవేశ సంఘం అధ్యక్షులు కాశీరంగ జనార్దన్ రావు, జలదంగ వెంకటకృష్ణారావు, శ్రీరంగ నాయకులు చింతల వేణుగోపాల్, కోళ్లపూడి బ్రహ్మయ్య, పలువురు ఆర్యవేశ ప్రముఖులు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కుప్పం ప్రసాద్ పుట్టినరోజు పురస్కరించుకుని భజంత్రులు ముఖ్యంగా ప్రకాశం జిల్లా ఆర్యవేశ సంఘం నుంచి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి సభ అధ్యక్షుడు గౌరవ ప్రకాశం జిల్లా ఆర్యవేశ సంఘం అధ్యక్షుడు అయినటువంటి రావూరి కాశీరంగ జనార్దన్ గారిని స్టేజీ మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. ప్రీతమ నాయకులు కుప్పం ప్రసాద్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి మన ముందు బ్రాహ్మణ వేద పండితుల ద్వారా కుప్పం గారికి ఆశీర్వచనం ఇచ్చిన తర్వాతనే మనం ఎన్ని కార్యక్రమాలు మొదలు పెట్టుకున్నాం. కాబట్టి ముఖ్య అతిథి ఈరోజు ఈ కార్యక్రమానికి కొత్త పెళ్లి కొడుకు అయినటువంటి స్వామీజీ శ్రీ కుప్పం ప్రసాద్ గారిని స్టేజీ మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. అలాగనే ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानश्चाधिपतये नमः। देवी सरस्वती वाजेभिर्वाजनेवती नामविद्रियमते श्रीमहासरस्वत्यै नमः। ब्रह्मा गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म
स्वस्तेभ्यः कनकरं पशूनां शर्मासि शर्मा यजमानस्य शर्मवे यच्छैकनेव रुद्रोणद्वितीयायतस्थास्ते ऋतेन त्वायुषायुष्मन्दं करोमि यज्ञ आयुष्मान् सदक्षिणाभिरायुष्मान् तेन त्वायुषायुष्मन्दं करोमि देवा आयुष्मन्तस्ते मृदेनायुष्मन्तस्तेन त्वायुषायुष्मन्दं करोमि ब्रह्मायुष्मत्तत्राह्मणैरायुष्मत्तेन त्वायुषायुष्मन्दं करोमि घृतन्निष्पिभत्यायुर्वै घृतममृतगो हिरण्यममृता देवायुर्निष्ठस्यतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रगतिष्ठते मंत्रार्थाः सत्याः सबलाः सद्गति भवन्तो प्रबन्धे तथास्तु अस्य दम्पत्योः धनकनकवस्तुवाहनादि महालक्ष्मी अष्टैश्वर्यं भोजास्तावद् भवन्तो महान्तेन गृह्णन्ते तथास्तु ఈ జిల్లాలో ఉన్నటువంటి 4 సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా ప్రకాశం జిల్లా ఆదివాసీ సంఘం నుంచి సన్మానించాల్సిందిగా అధ్యక్షుడు గారిని కోరుతా ఉన్నా. ఓకే ఓకే కొంచెం వెనకరాడు సార్, కొంచెం వెనకరాడు, కొంచెం ఏమనుకోవద్దు. ఓకే ఆవిష్కరణకి రెడీగా ఉండాలని కోరుతా ఉన్నాం. అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా మా ఆతిథ్యాన్ని స్వీకరించి మమ్మల్ని ఆనందం కూడా వచ్చిన ప్రతి అతిథికి ఈ రోజు కుప్పం ప్రసాదం జన్మదిన వేడుకల సందర్భంగా వెళ్లాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. సరే తొలబెట్టు తీసేయన్నా. నా 1/1 పెట్టి తీసుకోవచ్చు. త్వరగా పండుగ సార్ మిగతా వాళ్ళందరూ కూడా దయచేసి కార్యక్రమాన్ని ముగిసిన వెంటనే కిందకి రావాలి.
అయ్యా దర్శనించి వచ్చారు, వీళ్ళు ఎవరు చెప్పిన మాట వినేటట్లేరు, కొంచెం సహకరించండి. మీకే మెయిన్లే, మిమ్మల్ని కాదు నేను చేయలేము, మిమ్మల్ని గుర్తించాలి కదా బాబు. నేను అలా ఒక్క మాటయా, నేను ఇక్కడ వాళ్ళందరికీ చెప్పున్నా, మనం అర్థం చేసుకోండి. మన కలర్ కౌంటర్ పేపర్ ఆవిష్కరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. కలర్ కౌంటర్ పేపర్ ఆవిష్కరణ ఉంది, ఆ కార్యక్రమంలో పాల్గొనండి. హరీష్ హలో, ఇదిగో సన్మానించే ముందు ఒక సెకండ్ ఆగండి. మేము చెప్పిందా వచ్చా గురుగారు, ఒక 2 మాటలు మాట్లాడిస్తే మనకి తృప్తిగా ఉంటుంది. జస్ట్ అందరికి చెప్పిద్దాం, అందరూ వచ్చిందా కదా. ఇదో మిగతా వాళ్ళందరూ ఆగిపోండి. ఒక 5 ఆప్తుడు, డైనమిక్ లీడర్, ఆర్య వైశ్య కార్పొరేషన్ స్టేట్ చైర్మన్ అయినటువంటి కుప్పం ప్రసాద్ అన్న గారికి, అలాగే సభాధ్యక్షులు జల్లంకి కృష్ణారావు గారికి, వేదికపై ఆసీనులై ఉన్న అధ్యక్షులు జనార్దన్ అన్న గారికి ప్రకాశం ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు మన కుప్పం ప్రసాద్ అన్న పుట్టినరోజు జరుపుకుంటున్నాం అందరం కూడా ఆనందంగా. ఎంతో ప్రసాద్ అన్న గురించి అందరికీ తెలుసు, కాకపోతే 2 మాటలు చెప్తాను. ఎంతో చిన్న స్థాయి నుంచి ఈరోజు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ స్థాయికి ఎదగడమే కాకుండా 2 సార్లు దాన్ని రెన్యువల్ చేయించుకుని కొనసాగుతున్నాడు. ఇందుకు మన అందరం ప్రకాశం జిల్లాలో ఉన్న ఒకే ఒక మగాడు మన కుప్పం ప్రసాద్ అన్న గారికి ఈ సందర్భంగా మనం అందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారి వద్ద మంచితనంతో, కార్యదీక్షతో, పట్టుదలతో పనిచేసే వర్కర్ గా గుర్తుంచుకొని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా 2 సార్లు ఎన్నికైనందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన జిల్లా వాసి అయినందుకు, అలాగే మన ఒంగోలు పట్టణ వాసి అయినందుకు కూడా మనం అందరం కూడా ఎంతో గర్వపడాలి. అలాగే ప్రసాద్ అన్నకి ఒక చిన్న విన్నపం ఏమిటంటే, కార్పొరేషన్ ద్వారా మన పేద ఆర్యవైశ్యులకు కూడా ఎంతో కొంత ఉపయోగం కలిగేలా చూడమని మనవి చేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై వాసవి. పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే వేదికను అలంకరించిన ఈరోజు మన ఆత్మీయ అతిథి కుప్పం ప్రసాద్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలతో ఈ కార్యక్రమం ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో చక్కగా ఏర్పాటు చేశాం. అందరూ ఎంతో ప్రేమగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అన్నని అభినందించుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు అన్న చెప్పాలంటే ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు, కరోనా టైంలో అయితే ఎంతో మందికి అందుబాటులో ఉంటూ బెడ్లు కావాలన్నా కూడా ఫోన్ చేస్తే వెంటనే మాకు స్పందించి అలాంటి సేవా కార్యక్రమాల్లో అప్పుడు ముందుండి, అలాగే ఎవరికి ఇబ్బంది వచ్చినా నేనున్నానని భరోసా ఇస్తూ ఎన్నో కార్యక్రమాల్లో ముందున్నారన్న. ఆయనకి చెప్పబలేదు దాని గురించి. ఈ మంచి అవకాశం ఇచ్చిన ఆర్యవైశ్య సంఘానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మన రాష్ట్ర చైర్మన్ గారు కుప్పం ప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా మీరందరూ ఇక్కడికి విచ్చేసినందుకు మీ అందరికీ మండలాధ్యక్షులకు మరియు గౌరవనీయులైన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మన ఆర్యవైశ్య సంఘం తరఫున మనం పెద్దలకి పుట్టినరోజులు జరుపుతున్నాం. మీ అందరూ విచ్చేసి మమ్మల్ని ఆనందింపజేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, మన కుప్పం ప్రసాద్ గారు ఆయురారోగ్యాలతో మంచి మంచి పదవులతో మన కులానికి మంచి పేరు ప్రతిష్టలు తెస్తూ మనందరికీ సహాయ సహకారాలు అందిస్తారని వారి జన్మదిన వేడుకలుగా నేను సంతోషిస్తూ మనందరికీ సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన కృష్ణారావు గారికి వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా కుప్పం ప్రసాద్ మీద ప్రేమతో వచ్చిన మీ అందరికీ ఎప్పుడు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఎందుకంటే నా మీద ఉన్నటువంటి నిజంగా నేను చూసిన మొత్తం కూడా ఒక్కరు కూడా నాకు అందరూ ప్రసాద్ అంటే ప్రేమతో ఇక్కడికి వచ్చిన వాళ్ళని మన సభాముఖంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం వాస్తవంగా
నేను ఈ సంవత్సరం షిరిడి కానీ తిరుపతి కానీ వెళ్ళాలని పుట్టినరోజుకి అనుకుంటా ఉన్నాను. కానీ హరీష్ ఎక్కడ? హరీష్ అసలు పట్టుబట్టి అన్నా నువ్వు ఇక్కడ చేసుకోవాల్సిందే అని పాపం ప్రతి ఒక్కరితో అతనే మాట్లాడి అతనే ఈ కార్యక్రమానికి మళ్ళీ జిల్లా అధ్యక్షులు ఈ మిగతా కమిటీ వాళ్ళందరూ కూడా సహకరించన్నా ఖచ్చితంగా చేసుకోవాలి. ఒకనొక టైంలో నాకు కూడా ఎందుకబ్బా ఏముంది మనం పీకింది ఏం లేదు నిజంగా అయితే అనే ఉద్దేశంతో ఎందుకనే ఉద్దేశమే ఉంది. కానీ వీళ్ళందరూ కూడా ముఖ్యంగా మీకు చేసుకోవాలని చెప్పినందుకు మీరందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరొకసారి ఆ భగవంతుడు అవకాశం ఇస్తే ఆర్యవైశ్యులకి నిజంగా మనస్ఫూర్తిగా ఎప్పుడు ఏ కష్టంలో ఉన్నా నాకు ఫోన్ చేసినా నాకు చేతనైన సహాయం చేస్తూనే ఉంటాను. అది కరోనా టైంలో కానీ మామూలుగా కానీ ఎప్పుడైనా ఒక ఆర్యవైశ్యులు నిజంగా నాకు ఇబ్బంది వస్తే నాకు చేతనైనంత వరకు నేను చేస్తూనే ఉంటాను. ఒకవేళ నాకు మించిపోతే ఎప్పటి నుంచో మా గురువుగారు అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వారు ఏ టైం అయినా సరే నేను ఈ సమస్యను తీసుకెళ్తే ఖచ్చితంగా స్పందించి వారు ప్రతి ఒక్క విషయంలో కూడా నాకు అండగా ఉండేటువంటి వ్యక్తి. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి కూడా కారణం పెద్దలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అటువంటి వారిని నేను ఎప్పటికీ మర్చిపోలేనని తెలియపరుస్తూ ముఖ్యంగా 4వ తేదీ సాయంత్రం కొంజేటి రోసయ్య గారి విగ్రహం కూడా ఓపెనింగ్ ఉంది కాబట్టి దాన్ని కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఆర్యవైశ్య సోదరులందరికీ కూడా తెలియపరుస్తూ, ఎందుకంటే ఒంగోలు టౌన్లో ఈరోజు నాకు తెలిసి ఎప్పటి నుంచి ఒక 20 సంవత్సరాల నుంచి కూడా ఆరామ క్షేత్రం లేదని ఇబ్బంది పడుతున్నామని వైశ్యులందరూ అడిగిన పిమ్మట వాసనకి చెప్పి ఆ యొక్క స్థలాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా త్వరలోనే ప్రారంభోత్సవానికి కూడా రెడీ అవుతుంది. చాలా బాగా చేయడం జరిగింది ఆ కమిటీ వాళ్ళు కూడా. కొంజేటి రోసయ్య గారి విగ్రహం కూడా వాసన పెట్టడం జరుగుతూ ఉంది. తర్వాత గోశాల స్థలం కూడా కొంచెం ఇబ్బంది అయితే అది కూడా వాసన క్లియర్ చేయడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్పదలసింది ఏంటంటే ఆర్యవైశ్యులు అందరూ కూడా ఇప్పుడు ఈ సమాజంలో మనందరం మన ఆర్యవైశ్యుడు ఎదగాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ మన పక్కన వాడు ఎదిగితే మాత్రం మనం ఆనందపడే పరిస్థితులు లేము. ఖచ్చితంగా ఆర్యవైశ్యుడు ఎదగాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. మన పక్కన వాడు ఎదిగితే తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఖచ్చితంగా మన పక్కన వాడు ఎదిగితే కూడా మనకు కూడా మంచిదే అని సభాముఖంగా తెలియపరుస్తూ అందరూ కూడా వైశ్యులందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఎవరైనా ఒక సమస్య వచ్చినప్పుడు మనందరం కూడా కలిసికట్టుగా ఉండి ఆ సమస్యని ధీటుగా మనం చేసుకోవాలని కోరుకుంటూ, ముఖ్యంగా మరొకసారి ఈ కమిటీ జిల్లా సంఘం, ఆర్యవైశ్య సంఘం కానీ, యూత్ సంఘం కానీ, సేవాదలు కానీ, టౌన్ సంఘం కానీ, శివ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి సోదరుడు కృష్ణమోహన్ రెడ్డి అవినీతి కారణంగా రాష్ట్ర చరిత్రలోనే 16 మంది ప్రభుత్వ అధికారులను సస్పెండ్ కావడం వీరి అవినీతికి నిదర్శనమని పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. స్థానిక మార్కాపురంలోని జవహర్ నగర్ లో ఆయన క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం పాల్గొని మాట్లాడారు. ఇది వాస్తవా కాదా? సూర్యప్రకాష్ రెడ్డికి పిచ్చి పట్ల ఏమైనా సూర్యప్రకాష్ రాజకీయాలు ఉందాతనం చేస్తాడు, వ్యక్తిగత విమర్శలు పోడు. ఇది మీ బినామీ, మీ ఆలోచన విధానాలు మార్చుకోండి. సమాజం వస్తుంది. వాళ్ళ ఎవరో 4 తడిమోట్లు మాట్లాడు, 4 తడికొట్లు కోసి పక్కల మీద వేసి నా మీద రుత్తారంటే నేను ఇక్కడ మీలాగా వ్యభిచార రాజకీయాలు మార్కాపురంలో చేయలే. మీరు చేస్తారు. మీరు ఎవరిదైనంటారు. గతంలో మీరే విమర్శలు చేశారు. ఏదో పార్టీ అధినాయకుడు ఏదో ఇక్కడ వచ్చినప్పుడు 10 రోజులు అమ్ముడు పోయారు, 10 రోజులు చేశారని చేతనైతే మొగతనం ఉంటే చూపించండి. వాళ్ళు ఏమేమి ఇచ్చారు, వాళ్ళకి ఎన్ని కోట్లు ఇచ్చారు, వాళ్ళతో మీరు ఏ రాజకీయాలు వ్యభిచార రాజకీయాలు చేశారు, మీ ఫోన్ ట్యాపింగ్, మీ రికార్డు మొత్తం పెట్టండి. నా దగ్గర కూడా 17 స్టేట్మెంట్ రికార్డులు ఉన్నాయి. నేను సమయం వచ్చినప్పుడు అది ఎలక్షన్ కమిషన్కి, అది పార్టీకి ఏ టైంలో రైట్ టైంలో ఇవ్వాలో ఆ రైట్ టైంలో ఇస్తాను. తన 3-3.5 గంటల సంభాషణ. సో ఎమ్మెల్యే బినామీ సంబంధించింది. అది పెడితే బొచ్చ బోర్లైద్ది తెలుసుకొని నా జోలు మటుకు తక్కువ వంచన వేసి చౌకబారు రాజకీయాలు, వ్యక్తిగత విమర్శలు చేస్తే మటుకు తాట తీస్తా. ఏం తమాషా అనుకున్నారా?
మాకు కూడా రాజకీయాల్లో ఉన్న కుటుంబం మీరే కాదు, మీకేం కొమ్ములు మలిచినయింది. సీనియర్ ఎమ్మెల్యే వారసత్వ రాజకీయాలు చేస్తే మీకు భయపడాలా? మార్కాపురంలో మీకు భయపడాలా? ఈరోజు ఎవరైనా కూడా ఎక్కడైనా వస్తే కూడా ప్రేమించేతనం ఉండాలా? ఏదో నేను ఎక్కడైనా కనిపించినా కుందూరు కృష్ణమోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారి నమస్కారం పెడతానే కూడా. ఎందుకు? వాళ్ళకున్న పదవికి, వాళ్ళకున్న గౌరవానికి, మనకు నచ్చినచ్చపోయినా వాళ్ళకి శాసనసభ్యుడు, ఆయనకు మనకు రెస్పెక్ట్ ఇవ్వాలని అనుకుంటాం. ఏదో మీరు చౌకబారు సోషల్ మీడియాలో నా గురించి వ్యక్తిగత విమర్శిస్తే ఏదో మాకు లేదా చీమునెత్తురు, మాకు లేరా ఫ్యామిలీ లేరా, మీకు లేరా ఫ్యామిలీస్? ఇష్టం వచ్చి మాట్లాడతారా? ఇంకోటి చూడండి, మండలం తర్లుపాడు, కలజువులపాడు, ఖాతా నంబరు 987. ఈ 87లో పట్టాదారుకి ఏ విధంగా సంక్రమించి సాగు చేశారు. మ్యుటేషన్ తేదీ December 10, 2022. వీళ్ళు చేసే స్కాములన్నీ కూడా కరోనా టైంలో స్టార్ట్ అయిందండి. 2020 నుంచి 21, 22లో ప్రభుత్వంలో ఎలా కాజేస్తారంటే ఇది కొనుగోలు అంటారు. ఇది కొనుగోలు అంట. మరి ఎక్కడి నుంచి కొన్నాడో మరి కృష్ణమోహన్ రెడ్డి గారు 8 ఐటమ్స్ కొన్నారండి. కుందూరు కృష్ణమోహన్ రెడ్డి గారు, పెదకొండారెడ్డి 1, 2, 3, 4, 5, 6, 8 ఐటమ్స్ అంతా కొనుగోలు. ఇది డిసెంబర్లోనే చేశాడు. ఈ లిస్ట్ ఎట్లా ఉంటుందో చూడండి, అందరికీ ఉంటుంది. 74 ఎకరాల 69 సెంట్ల 74 ఎకరాల 69 సెంట్లు కల్దూలుపాడులో ఉన్న భూమి ఇది. ఆయన బెనామీ లిస్ట్ ఇది. మీరు కావాలంటే డిపార్ట్మెంటు ఎలా మీడియా సాక్షిగా సబ్ కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ మీడియా సాక్షిగా ఇస్తున్నాను. నేనేమి ఎక్కడ దాపరికంగా కానీ వ్యక్తిగతంగా లేనిపోయిన ఏమి చెప్పట్లే, ఆధారంతో ఇస్తున్నాను. మందా వెంగళరెడ్డి, ఇతను ఒక హోంగార్డు. ఈ మందా అనేటువంటి ఒక హోంగార్డ్ ఎంప్లాయీ ఉన్నాడు. అతను రిటైర్డ్ ఇచ్చేసి ఇతను పెద్ద భూ కబ్జాదారుడు. ఇతని పేరు మీద ఇదిగో చూడండి, అనువంశికం. ఈయనకు అనువంశికం వచ్చింది, ఆయనకేమో కొనుగోలు వచ్చిందండి. ఎంత వ్యవహారం అంటే మామూలు వ్యవహారం కదా తెలియదు. మందా వెంగళరెడ్డి పేరు మీద ఎన్ని ఐటమ్స్ ఉంటాయి? 9 ఐటమ్స్ ఉంటాయి. కృష్ణమోహన్ రెడ్డి మీద ఉన్న 8 ఐటమ్స్లో 4 ఎకరాల చిల్లర అది. 4 ఎకరాల చిల్లర ఇది అతను చేర్చుకుంటాడు. ఇలా ఇదంతా కూడా నేను గ్రూపుల్లో సోషల్ మీడియాలో పెడతాను. మీకు కూడా అందరికి ఫార్వర్డ్ అవుతాయి. దీని మీద నా మీద నేను చేసిన ఆరోపణలు ఏమైనా తప్పు ఉంటే నా మీద డెఫర్మెంట్ షూట్ వేయచ్చు. నా మీద ఇక్కడ ఉన్నటువంటి SHO గారికో, ఇక్కడ ఉన్న సబ్ డివిజన్ DSP గారికో, లేదా జిల్లా SP గారికో కంప్లైంట్ చేయండి. ఛాలెంజ్. నేను కలెక్టర్ దగ్గరికి ఈ మధ్య అన్నాను, నిన్న కూడా అన్నాడు, కలెక్టర్ దగ్గర రమ్మంటాడు, ఒంగోలు కాతరండి. నాకేం పిచ్చి పెట్టల. నేను మెచ్యూరిటీ మ్యాన్ని. నేను మీలాగా చదువుకోకపోయినా, తక్కువ చదివినా నాకు బ్రెయిన్ ఉంది. నేను సంస్కారవంతుడిని. నీచంగా పనులు చేయను. నీలాగా ఎవరితో అంటే తప్పుడు మాటలు, తప్పుడు సోషల్ మీడియాలో పెట్టను. నేను డైరెక్ట్గా నేనే మాట్లాడతా, నేనే ఖండిస్తా. తప్పు చేసిన నా తప్పు జరిగినా కూడా క్షమాపణ కోరుతా. ఇది మొత్తం కలిపి తన బినామీ లిస్ట్ ఇది కూడా ఇస్తారండి. ఇది కలజువులపాడు. ఇతను ఏదైతే 74 ఎకరాల జిల్లా ప్రకాశం, మండలం తర్లుపాడు, కలజువులపాడు, ఖాతా నంబరు 987. ఈ 87లో పట్టాదారుకి ఏ విధంగా సంక్రమించి సాగు చేశారు. మ్యుటేషన్ తేదీ December 10, 2022. వీళ్ళు చేసే స్కాములన్నీ కూడా కరోనా టైంలో స్టార్ట్ అయిందండి. 2020 నుంచి 21, 22లో ప్రభుత్వంలో ఎలా కాజేస్తారంటే ఇది కొనుగోలు అంటారు. ఇది కొనుగోలు అంట. మరి ఎక్కడి నుంచి కొన్నాడో మరి కృష్ణమోహన్ రెడ్డి గారు 8 ఐటమ్స్ కొన్నారండి. కుందూరు కృష్ణమోహన్ రెడ్డి గారు, పెదకొండారెడ్డి 1, 2, 3, 4, 5, 6, 8 ఐటమ్స్ అంతా కొనుగోలు. ఇది డిసెంబర్లోనే చేశాడు. ఈ లిస్ట్ ఎట్లా ఉంటుందో చూడండి, అందరికీ ఉంటుంది. 74 ఎకరాల 69 సెంట్ల 74 ఎకరాల 69 సెంట్లు కల్దూలుపాడులో ఉన్న భూమి ఇది. ఆయన బెనామీ లిస్ట్ ఇది. మీరు కావాలంటే డిపార్ట్మెంటు ఎలా మీడియా సాక్షిగా సబ్ కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ మీడియా సాక్షిగా ఇస్తున్నాను. నేనేమి ఎక్కడ దాపరికంగా కానీ వ్యక్తిగతంగా లేనిపోయిన ఏమి చెప్పట్లే, ఆధారంతో ఇస్తున్నాను. మందా వెంగళరెడ్డి, ఇతను ఒక హోంగార్డు. ఈ మందా అనేటువంటి ఒక హోంగార్డ్ ఎంప్లాయీ ఉన్నాడు. అతను రిటైర్డ్ ఇచ్చేసి ఇతను పెద్ద భూ కబ్జాదారుడు. ఇతని పేరు మీద ఇదిగో చూడండి, అనువంశికం. ఈయనకు అనువంశికం వచ్చింది, ఆయనకేమో కొనుగోలు వచ్చిందండి. ఎంత వ్యవహారం అంటే మామూలు వ్యవహారం కదా తెలియదు. మందా వెంగళరెడ్డి పేరు మీద ఎన్ని ఐటమ్స్ ఉంటాయి? 9 ఐటమ్స్ ఉంటాయి. కృష్ణమోహన్ రెడ్డి మీద ఉన్న 8 ఐటమ్స్లో 4 ఎకరాల చిల్లర అది. 4 ఎకరాల చిల్లర ఇది అతను చేర్చుకుంటాడు. ఇలా ఇదంతా కూడా నేను గ్రూపుల్లో సోషల్ మీడియాలో పెడతాను. మీకు కూడా అందరికి ఫార్వర్డ్ అవుతాయి. దీని మీద నా మీద నేను చేసిన ఆరోపణలు ఏమైనా తప్పు ఉంటే నా మీద డెఫర్మెంట్ షూట్ వేయచ్చు. నా మీద ఇక్కడ ఉన్నటువంటి SHO గారికో,
ఇక్కడ సబ్ డివిజన్ డిఎస్పీ గారికో లేదా జిల్లా ఎస్పీ గారికో కంప్లైంట్ చేయండి. ఛాలెంజ్. నేను కలెక్టర్ దగ్గరికి ఈ మధ్య అన్న, నిన్న కూడా అన్నాడు, కలెక్టర్ దగ్గర రమ్మంటాడు, ఒంగోలు కాతరండి. నాకేం పిచ్చి పెట్టల, నేను మెచ్యూరిటీ మ్యాన్ని. నేను మీలాగా చదువుకోకపోయినా, తక్కువ చదివినా నాకు బ్రెయిన్ ఉంది. నేను సంస్కారవంతుణ్ణి, నీచంగా పనులు చేయను. మీలాగా ఎవరితో అంటే తప్పుడు మాటలు, తప్పుడు సోషల్ మీడియాలో పెట్టను. నేను డైరెక్ట్గా నేనే మాట్లాడతా, నేనే ఖండిస్తా. తప్పు చేసిన, నా తప్పు జరిగినా కూడా క్షమాపణ కోరుతా. ఇది మొత్తం కలిపి తన బినామీ లిస్టు ఇది కూడా ఇస్తానండి. ఇది కలుజువలపాడు, ఇతను ఏదైతే 74 ఎకరాలకు సంబంధించి చెప్పాను నేను, చూడండి కొద్ది నీట్గా మీరు జూమ్ చేసి చూడొచ్చు. కలుజువలపాడు విలేజ్లో 74 ఎకరాల 69 సెంట్లు, కేపీ అండ్ కొండారెడ్డి, హోంగార్డు మంద. ఈ హోంగార్డు అనే అతను వాలంటీర్ ఇచ్చాడు. మరి అది కూడా డిపార్ట్మెంట్ కూడా అతని మీద జాబ్లోంచి పోయినా కూడా అతని మీద మనం కేసు కట్టి ఇతని వ్యవహారం కూడా బయట తీయాలా. అతని పేరు మీద, వాళ్ళిద్దరి పేరు మీద 74 ఎకరాల చిల్లర బినామీలు పెట్టుకున్నారు. తర్లుపాడు మండలంలోనే సూరెడ్డి ఫ్యామిలీ మీద 36 ఎకరాలు ఉంది. ఆ సర్వే నెంబర్లు కూడా నేను సబ్ కలెక్టర్ గారికి ఇచ్చున్నాను. సబ్ కలెక్టర్ గారు బహిరంగ పెట్టాలా, బహిరంగ చేయాలా. ఇవన్నీ లోపల జరిపే పార్టీలు జరుగుతాయంటే కుదరదు. దీనికి చట్టాలు ఉన్నాయి, కోర్టులను ఆశ్రయిస్తా. ఏ తమాషా పడద్దు. ఇవాళ కృష్ణమోహన్ రెడ్డి నువ్వు సరి చేసుకో, అంతేగా నా జోలు పిచ్చాపచ్చగా మాట్లాడితే నేను పక్క ఆధారాలతో వస్తాను. ఈ తర్లుపాడు వాళ్ళ బినామీ పేర్ల మీద మళ్ళీ ఇంకా ఆ సర్వే నెంబర్లు కూడా ఇస్తాను. 42 ఎకరాల 20 సెంట్లు ఒకటి. జగన్నాథపురం సూర్యరెడ్డి సుబ్బారెడ్డి ఫ్యామిలీ మొత్తం మీద 48 ఎకరాలు ఉంది జగన్నాథపురం వరకే. ఈ గొల్లపల్లి దేవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు మీద 9 ఎకరాల 45 సెంట్లు. ఇతను ఎలక్ట్రికల్ కాంట్రాక్టు, ఇతని పేరు మీద కూడా ఉంది. ఇతను గొల్లపల్లి అక్బర్ అలీ, ఇతని పేరు ఎంపీటీసీ బినామీ, ఇతని పేరు మీద 26 ఎకరాల 4 సెంట్లు ఉంది. ఇది మొత్తం కలిపి వాళ్ళ అందరి పేరు మీద 236 ఎకరాల 99 సెంట్లు. ఇది పక్కా ప్రభుత్వ భూమి కాదని ఛాలెంజ్ చేస్తా. రమ్మని చెప్పండి. నేను ఇక్కడే ఉంటా, ఇదే మార్కాపురంలో ఉంటా, ఇదే కోర్ట్ సెంటర్లో వస్తా. నేను ప్రూవ్ చేయలేకపోతే మీరు ఏ శిక్ష చేసినా, మీరు డిఫరెంట్ షూట్ వేసినా, మీరు లీగల్గా అది చర్యలు తీసుకున్నా నేను రెడీ. ఇవన్నీ వాళ్ళ డీటెయిల్స్ అండి. ఈ సూరెడ్డి రామసుబ్బారెడ్డి, పెదకాసిరెడ్డి వీళ్ళందరికీ ఏందో మెట్టంట, కొనుగోలంట, గవర్నమెంట్ భూములు కొనేస్తారంట. వీళ్ళు ఎట్లా అమ్ముతారు, వీళ్ళకొక్కరికి ఎట్లా అమ్ముతారు? మాకు కూడా చెప్తే మేము కూడా ఒంగోలు నుంచో, ఈ పక్కనటువంటి దరిసో, ఈ పక్కన గిద్దలూరులో వేణుగొని ప్రాంతాలు ఉన్నాయి. నాకు దళి సోదరులు అంటే ఇష్టం. నాకు ఈజ్ మై గాడ్ ఫాదర్. కూడా మందలించాడు, వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు, అది పోవద్దు అని నాకు చెప్పినాడే కానీ నన్ను ఎప్పుడు చెప్పలే. ఆయన బాలినేని శ్రీనివాస్ రెడ్డికి చెప్తేనో, బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు వెనకుంటే పెద్దిరెడ్డి సుబ్బారెడ్డి ఆడిస్తారనేది ఈ మూర్ఖత్వం. ఇదే చెన్నకేశ్వరం సాక్షిగా, ఇదే నా అయ్యప్పమాల సాక్షిగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు. ఇవాళ జిల్లాలో జరిగేటువంటి నకిలీ స్టాంపులు, భూ స్టాంపులు ఇవన్నీ కూడా మొత్తం 6 సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్ చేస్తుంది. ఇవాళ మీ పుణ్యమా అంటేనే కదండి. ఇవాళ 16 మంది విఆర్ఓలు, యాక్చువల్గా 17 మంది విఆర్ఓలు సస్పెండ్ కావాలా. ఏది రాయవరం మెడికల్ కాలేజీ, ఇడిపూరు, ఆ గ్రామాలకు సంబంధించినటువంటి ఆ చుట్టూ ప్రాంతం 758 ఎకరాల్లో అవినీతి అక్రమాలు జరిగిందని చెప్పని కంప్లైంట్ చేస్తే అప్పుడు సరళావందనం గారు ఎంక్వైరీ ఆఫీసర్గా ఉండి ఏం చేశారండి? ఆమె ఎంక్వైరీ చేసి ఏం తెలిచారు? 370 చదరంలో ఈ 17 మంది విఆర్ఓలు తప్పిదం చేశారు. ఎవరు వాళ్ళు తప్పిదం చేశారు? అడ్మినిస్ట్రేషన్ ఎవరండి? ఇవాళ శాసనసభ్యుడు ఎవరు ఈ ప్రాంతానికి? కేబీ కొండారెడ్డి కొడుకా కాదా? కుందూరు నాగార్జున కాదా? ఇవాళ కుందూరు నాగార్జున అడ్మినిస్ట్రేషన్ లోపం. అతను సొంతంగా సొంత బినాములకి దారాదత్తం చేసేదానికి వాళ్ళని బలిపశువులు చేసి 16 మంది విఆర్ఓల్ని సస్పెండ్ గురి అవడానికి కారకుడు నువ్వా కాదా? సిగ్గని పిట్ల 16 మంది విఆర్ఓలు వాళ్ళ పిల్లలు, ఫ్యామిలీ నీ వల్ల వాళ్ళు రోడ్డు మీద పడ్డారు లేదా? వాళ్ళకి చెడ్డ మీద తీసుకొచ్చింది నువ్వా కాదా? నీకోసమే కదా వాళ్ళు త్యాగేసింది. వాళ్ళకేం పని అండి? ఉద్యోగస్తులకి ఇవాళ నా పేరు నీ పేరు రాయమంటే వాళ్ళు ఎందుకు రాస్తారు? ఇవాళ పొలిటికల్లో నువ్వు ఎమ్మెల్యే కాబట్టి నీ ఒత్తిడి తట్టుకోలేక, నీ తమ్ముడు ప్రజలు తట్టుకోలేక నీ బినాముల పేరు మీద ఇష్టం వచ్చినట్టు ఈరోజు మరి చేపట్టే కదా వాళ్ళు 16 మంది వేరు ఎందుకు సస్పెండ్ అవుతారు? ఏరా మాలేసుకున్నావు కృష్ణమోహన్ రెడ్డి స్వామి, నేను కూడా మాలేస్తున్నా. విజ్ఞతగా నీకు వదిలేస్తున్నా. నువ్వు తెలుసుకో, నేను చెప్పింది అబద్ధమా అవాస్తవమా? వాస్తవం అయితే నువ్వు ఇవన్నీ కూడా మీ పేరు మీద ఉన్న పేర్లు మొత్తం తొలగించండి. ఇప్పుడు ఇది జరిగి 1 year 1.5 year అయింది. ఇప్పటికి ఎందుకు తొలగించలేదు? ఆన్లైన్ వాళ్ళ పేర్లు ఎందుకున్నాయి? తొలగించాల్సిన బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్, సబ్ కలెక్టర్ గారు కూడా మీడియా సాక్షి చెప్తున్నా. ఈ ఏదైతే రాయవరం మిల్ స్కామ్ లో ఈ 378 ఎకరాలు ఉన్న పేర్లు, బినామీ లిస్ట్ పేర్లు మొత్తం తొలగించాలని చెప్పని నేను మీడియా సాక్షిగా మిమ్మల్ని కోరుతున్నా. అలానే
ఈ రోజు సబ్ రిజిస్ట్రార్లు కూడా మీ పుణ్యంతోనే సస్పెండ్ గురయ్యారు. ఇవాళ మీ మిస్సెస్ పేరు మీద ఉందూరు కృష్ణమోహన్ రెడ్డి నీ మిస్సెస్ పేరు మీద ఇదే ఎరగనపాలెంలో ఎవరో వాళ్ళకి లేరు, ఎక్కడో వెళ్ళిపోయారు పాపం హైదరాబాద్ ఎవడో బతకడానికి. వాళ్ళది 11 ఎకరాల చిల్లర ప్రాపర్టీ మీ భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించావా లేదా? నువ్వు చేయలేదని చెప్పు, నేను రేపు పొద్దున గ్రూపులో పెట్టేస్తా. చేశాను ఒప్పుకొని సైలెంట్గా ఉండు, ఎక్కువ చేయమాక. స్ట్రైట్ ఫోర్డ్ రాజకీయాలు చేయి. బ్రోకర్ పనులు, చెత్తగా ఒక వ్యక్తులను విమర్శించే ఆ కార్యక్రమం పూనుకోవటం మానుకో. ఇంకా గబ్బు పడతారు, ఇప్పటికే పట్టున్నారు. విజయసాయి రెడ్డి గారు కూడా ఇదే మీడియా సాక్షి చెప్తున్నా, ఇంత నీచంగా ఇంత నిసిగ్గుగా ఇలా భూములు కొళ్ళ కొట్టినట్టు వ్యక్తులకి మీరు టికెట్ కేటాయించడం వల్ల ఈ ప్రాంతంలో మన పార్టీకి చెడ్డ పేరు. మీరు మంచి వ్యక్తులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఎవరో ఒకరికి కేటాయించండి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా? జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడుతున్నారు, 16-17 గంటలు కష్టపడుతున్నారు. మనకి సిగ్గు లేకుండా మనం ఈ రోజు ఆయన వల్ల ఈ రోజు ఎమ్మెల్యే అయ్యాం. ఇవాళ ఆయన కోసం మనం ఒక 10 గంటలు నిజాయితీగా పనిచేయలేమా? ఇవాళ కార్యకర్త నేను ఇవాళ పార్టీని సస్పెండ్ చేసినా అది మీ కారణమే, మీ పుణ్యమే. మీ పుణ్యంతోనే ఆదిమూల సురేష్ గారు, సత్యనారాయణ గారు, మీరందరూ మీ కుటుంబంలో భాగమే కదా ఇది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సత్యనారాయణ గారును మీ ద్వారా దూరం చేయలేరు. ఇవాళ సీఎం గారిని చూడగలుగుతా, ఇవాళ సీఎం గారు ఎప్పుడు కావాలంటే అప్పుడు కలవగలుగుతా. నాకు అభిమానిగా ఉంటాను. కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి, ఈ ప్రాంతానికి, ఈ వెలుగొండ ప్రాజెక్ట్ ఈ రోజు ఆర్ఆర్ ప్యాకేజీ తీసుకురాలేకపోవడం కూడా అసమర్థుడు ఈ శాసనసభ్యుడిని నేను మీడియా సాక్షిగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి, ఆర్ఆర్ ప్యాకేజీ ఎందుకు ఇప్పించలేకపోయావు? ఈ రోజు నువ్వు ఉండే ఇల్లు ఇది నీ గుండెల మీద చేసుకొని చెప్పాలా బహిరంగ? మీరు కట్టిన ఇల్లా, మీకు ఎలాంటి కంపెనీ వాళ్ళు కట్టించిన గిఫ్టా? మేము మీలాగా ఎవరో ఇల్లు కట్టిస్తే ఆ ఇల్లు మేము ఉండలా, మా ఇళ్లలో మేము ఉన్నాం. మేము ఎక్కడో ప్రభుత్వ భూములు, ప్రైవేట్ భూములు, రామడుగు రమేష్ ప్రాపర్టీనో ఎంత చక్కగా వైలింగ్ చెప్తాడు మీడియాలో. ఏం చెప్తాడు ఆయన? మా పార్టీ మేము చూస్తున్నాం. నువ్వేందా చూసేది? తమాషా పడుతున్నావు నువ్వు? సమాజం మరీ గుడ్డిదనుకున్నావా? ఇవాళ చిన్నపిల్లడు కూడా 7th క్లాస్ చదివాడు, 5వ చదివాడు కూడా మెచ్యూర్డ్గా మాట్లాడగలుగుతారు. సోషల్ మీడియా బ్రహ్మాండంగా ప్రజల్లోకి అవుతుంది. ఇలా బరి లెక్కనేవా ఎవరు తెలుసండి? ఒక దళిత బిడ్డ ఆమె ఉన్నాడు. సిగ్గుండాల, నువ్వే దగ్గరుండి చేయొచ్చు, నాకు తెలుసు. నీ సంబంధించిన రికార్డులు కూడా నా దగ్గర ఉన్నాయి. ఎక్కువ మాట్లాడితే నేను అవి కూడా పెడితే నీకు ఉన్న పరువు, నీ ఫ్యామిలీ పరువు అంత పోయింది. జర భద్రం, అన్ని దిగ్గుమాల పనులు మానుకోండి. ఆర్యవయసులు, సౌమ్యులు ఏడున్నా ఈ జిల్లాలో ఎక్కడున్నా సరే, ఇది ఒక్క నియోజకవర్గం కాదు, ఆర్యవయసులను గౌరవించండి. ఆర్యవయసులను బెదిరించొద్దు. ఆర్యవయసుల్ని బెదిరించి రేపు మాకు టికెట్ వచ్చింది. మీరు అసలుకి సామాజిక సాధికార బస్సు యాత్ర మార్కాపురంలో విజయసాయి గారి ఆధ్వర్యంలో 16వ తారీఖు 6వ తారీఖు వచ్చి బ్రహ్మాండంగా మీ పేరు అనౌన్స్ చేశారు. మేము కూడా స్వాగతిస్తున్నాం. మేము ఆయనకి ఇవ్వటం వల్ల అన్నాము, మేము వద్దన్నాము అంతవరకే. వాళ్ళకి ఇవ్వద్దని మేము అనలేదే, అలాంటి వాళ్ళకి ఇవ్వద్దన్నాము అంతవరకే, అది వేరు. కానీ మీరేం చేశారు? 6వ తారీఖు ఈ సామాజిక బస్సు యాత్ర జరిగింది. 7వ తారీఖు కేపీ కబ్జా యాత్ర గోగుల్ దిన శివారెడ్డి ప్రాపర్టీ మీద. ఇదే సిరాజ్, మొగల్ సిరాజ్. సిరాజ్ సిగ్గు లేకుండా ఇవాళ ప్రభుత్వ ఆస్తులు ఇవాళ మామ బావ అంటూ సిగ్గు లేకుండా వలసలు కలుపుతూ ఇవాళ ఎవరైనా వలసలు పిలుచుకోవచ్చు, తప్పులే. ఇవాళ కలుపుకుంటూ అధికారుల దగ్గరికి పోయి ఫోన్ ఇచ్చి ఎసమంటి దిక్కుమాల పనులు చేపించి ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ చక్క డ్యూటీ చేయిస్తున్నారా? ఎవరండి నాగేంద్ర రెడ్డి? ఎవడండి వాడు? కొండేపల్లిలో వాడు ఏం చేస్తాడు? వాడు సెటిల్మెంట్లు మొత్తం పోలీస్ సెటిల్మెంట్లు. ఏంటి వాడు చేసేది? పోలీసులు డ్యూటీ చేస్తే ఇట్లాంటి అవినీతి అక్రమాలు జరగవు. ఏ అధికారులు కూడా లోని కారు, చక్కగా పనిచేస్తారు. ఎలాంటి బ్రోకర్లని దగొచ్చిని తీసుకొచ్చి ఇలా పోలీస్ స్టేషన్లో కూర్చొని బహిరంగ ఏ సెటిల్మెంట్లని చేస్తున్నారు. ఇవాళ సబ్ రిజిస్టార్లో డిపార్ట్మెంట్లో ఖాన్ అని ఒక దొంగ ఉన్నాడు. ఆ దొంగ వీళ్ళకి, ఈ మొగల్సీ రాజుకి, ఈ జవాజీ రంగారెడ్డికి ప్రాపర్టీస్ మొత్తం ఎక్కడెక్కడైతే లిటిగెంట్ ప్రాపర్టీలు క్రియేట్ చేసేది, దాని దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసేది, దాన్ని ఫ్యాబ్రికేట్ వీళ్ళ ఆ కార్యక్రమం పూనుకోవటం మానుకో. ఇంకా గబ్బు పడతారు, ఇప్పటికే పట్టున్నారు. విజయసాయి రెడ్డి గారు కూడా ఇదే మీడియా సాక్షి చెప్తున్నా, ఇంత నీచంగా ఇంత నిసిగ్గుగా ఇలా భూములు కొళ్ళ కొట్టినట్టు వ్యక్తులకి మీరు టికెట్ కేటాయించడం వల్ల ఈ ప్రాంతంలో మన పార్టీకి చెడ్డ పేరు. మీరు మంచి వ్యక్తులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఎవరో ఒకరికి కేటాయించండి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా? జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడుతున్నారు, 16-17 గంటలు కష్టపడుతున్నారు. మనకి సిగ్గు లేకుండా మనం ఈ రోజు ఆయన వల్ల ఈ రోజు ఎమ్మెల్యే అయ్యాం. ఇవాళ ఆయన కోసం మనం ఒక 10 గంటలు నిజాయితీగా పనిచేయలేమా? ఇవాళ ఆయన కోసం మనం ఒక 10 గంటలు నిజాయితీగా పనిచేయలేమా?
ఇవాళ కార్యకర్త నేను ఇవాళ పార్టీని సస్పెండ్ చేసినా అది మీ కారణమే, మీ పుణ్యమే. మీ పుణ్యంతోనే ఆదిమ సురేష్ గారు, సత్యనారాయణ గారు, మీరందరూ మీ కుట్రలో భాగమే కదా ఇది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సత్యనారాయణ గారును మీరు ఎవరన్నా దూరం చేయలేరు. ఇవాళ సీఎం గారిని చూడగలుగుతా, ఇవాళ సీఎం గారు ఎప్పుడు కావాలంటే అప్పుడు కలవగలుగుతా. నాకు అభిమానిగా ఉంటాను. కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి, ఈ ప్రాంతానికి, ఈ వెలుగొండ ప్రాజెక్ట్ ఈ రోజు ఆర్ఆర్ ప్యాకేజీ తీసుకురాలేకపోవడం కూడా అసమర్థుడు ఈ శాసనసభ్యుడిని నేను మీడియా సాక్షిగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి, ఆర్ఆర్ ప్యాకేజీ ఎందుకు ఇప్పించలేకపోయావు? ఈ రోజు నువ్వు ఉండే ఇల్లు ఇది నీ గుండెల మీద చేసుకొని చెప్పాలా బహిరంగ? మీరు కట్టిన ఇల్లా, మీకు ఎలాంటి కంపెనీ వాళ్ళు కట్టించిన గిఫ్టా? మేము మీలాగా ఎవరో ఇల్లు కట్టిస్తే ఆ ఇల్లు మేము ఉండలా. మా ఇళ్లలో మేము ఉన్నాం. మేము ఎక్కడో ప్రభుత్వ భూములు, ప్రైవేట్ భూములు, రామ్మడుగు రమేష్ ప్రాపర్టీనో ఎంత చక్కగా వైనం చెప్తున్నాడు మీడియాలో. ఏం చెప్తున్నాడు ఆయన? మా పార్టీ మేము చూస్తున్నాం. నువ్వేందా చూసేది? ఏం తమాషా పడుతున్నావు నువ్వు? సమాజం మరీ గుడ్డిదనుకున్నావా? ఇవాళ చిన్నపిల్లడు కూడా 7th క్లాస్ చదివాడు, 5వ చదివాడు కూడా మెచ్యూర్డ్గా మాట్లాడగలుగుతాడు. సోషల్ మీడియా బ్రహ్మాండంగా ప్రజల్లోకి అవుతుంది. ఇలా బరి లెక్కనేమో ఎవరు తెలుసు అండి? ఒక దళిత బిడ్డ ఆమె ఉన్నాడు. సిగ్గుండాల, నువ్వే దగ్గర చేయొచ్చు, నాకు తెలుసు. నీ సంబంధించిన రికార్డులు కూడా నా దగ్గర ఉన్నాయి. ఎక్కువ మాట్లాడితే నేను అవి కూడా పెడితే నీకు ఉన్న పరువు, నీ ఫ్యామిలీ పరువు అంత పోయింది. జర భద్రం, అన్ని దిక్కుమాల పనులు మానుకోండి. ఆర్యవయసులు, సౌమ్యులు ఏడున్నా ఈ జిల్లాలో ఎక్కడున్నా సరే, ఇది ఒక్క నియోజకవర్గం కాదు, ఆర్యవయసులను గౌరవించండి. ఆర్యవయసులను బెదిరించొద్దు. ఆర్యవయసుల్ని బెదిరించి రేపు మాకు టికెట్ వచ్చింది. మీరు అసలుకి సామాజిక సాధికార బస్సు యాత్ర మార్కాపురంలో విజయసాయి గారి ఆధ్వర్యంలో 16వ తారీఖు 6వ తారీఖు వచ్చి బ్రహ్మాండంగా మీ పేరు అనౌన్స్ చేశారు. మేము కూడా స్వాగతిస్తున్నాం. మేము ఆయనకి ఇవ్వటం వల్ల అన్నాము, మేము వద్దన్నాము అంతవరకే. వాళ్ళకి ఇవ్వద్దని మేము అనలేదే. అలాంటి వాళ్ళకి ఇవ్వద్దన్నాము అంతవరకే, అది వేరు. కానీ మీరేం చేశారు? 6వ తారీఖు ఈ సామాజిక బస్సు యాత్ర జరిగింది. 7వ తారీఖు కేపీ కబ్జా యాత్ర గోగుల్ దిన శివారెడ్డి ప్రాపర్టీ మీద. ఇదే సిరాజు, మొగం సిరాజ్. ఏం సిరాజ్? సిగ్గు లేకుండా ఇవాళ ప్రభుత్వ ఆస్తులు ఇవాళ మామ బావ అంటూ సిగ్గు లేకుండా వలసలు కలుపుతూ, ఇవాళ ఎవరైనా వలసలు పిలుచుకోవచ్చు, తప్పులే. ఇవాళ కలుపుకుంటూ అధికారుల దగ్గరికి పోయి ఫోన్ ఇచ్చి ఎసమంటి దిక్కుమాల పనులు చేయించి ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ చక్క డ్యూటీ చేయిస్తున్నారా? ఎవరండి నాగేంద్ర రెడ్డి? ఎవడండి వాడు? కొండేపల్లిలో వాడు ఏం చేస్తాడు? వాడు సెటిల్మెంట్లు మొత్తం పోలీస్ సెటిల్మెంట్లు. ఏంటి వాడు చేసేది? పోలీసులు డ్యూటీ చేస్తే ఇట్లాంటి అవినీతి అక్రమాలు జరగవు. ఏ అధికారులు కూడా లోని కారు, చక్కగా పనిచేస్తారు. ఎలాంటి బ్రోకర్లని దగొచ్చిని తీసుకొచ్చి ఇలా పోలీస్ స్టేషన్లో కూర్చొని బహిరంగ ఏ సెటిల్మెంట్లను చేస్తున్నారు. ఇవాళ సబ్ రిజిస్టార్లో డిపార్ట్మెంట్లో ఖాన్ అని ఒక దొంగ ఉన్నాడు. ఆ దొంగ వీళ్ళకి, ఈ మొగసి రాజుకి, ఈ జవాజీ రంగారెడ్డికి ప్రాపర్టీస్ మొత్తం ఎక్కడెక్కడైతే లిటిగెంట్ ప్రాపర్టీలు క్రియేట్ చేసేది, దాని దొంగ డాక్యుమెంట్ క్రియేట్ చేసేది, దాన్ని ఫ్యాబ్రికేట్ వీళ్ళ రిజిస్ట్రేషన్ సృష్టించేది ఈ ఖాను, ఈ జవాజీ రంగారెడ్డి అనే వ్యక్తి సహకరిస్తున్నాడా లేదా? ఏంటి జవాజీ రంగారెడ్డి ఏంటి ఆడిపోతున్నాడు? ఇడుపూరు రోడ్డు మొత్తం, హైవే మొత్తం వీడికి రాసి ఇచ్చేశారు జవాజీ రంగారెడ్డికి. ఎంత నీచము! జవాజీ రంగారెడ్డి నీ ఊర్లో పోయి నీ ముఖం మీద ఉమ్మూస్తారు కేకరిచ్చి. ఒక 100 మందిలో నువ్వు ఒక 60 మంది అది చెప్పించుకో, నీ ముఖాన్ని ఉమ్మూస్తారు. కృష్ణమోహన్ రెడ్డి, మాలేశ్వర గౌడ్ చెప్తున్నా, మారయ్య ఇలాంటి దరిద్రుల్ని సన్నాసులు దూరం పెట్టు. నువ్వు కొద్దిగా మంచిగానే మాట్లాడుతున్నావు, నేను చూసా. నీ మంచిదనం కూడా చాలా ఎక్కువైపోయింది. మార్చుకొని పద్ధతిగా బతకండి. జగన్మోహన్ రెడ్డి గారికి పేరు తీసుకొచ్చే విధంగా రాజకీయాలు చేయండి. ఈ రోజు జిల్లా ప్రెసిడెంట్ ఎవరండి? ఈ జిల్లాకే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జంకా వెంకటరెడ్డి గారు. జంకా వెంకటరెడ్డి ప్రోటోకాల్ ఇప్పుడు మారిచ్చాడా? ఒక్క ప్రోగ్రామ్స్ మార్కాపురంలో అఫీషియల్ ప్రోగ్రామ్స్ కానీ, గవర్నమెంట్ సంబంధించిన కానీ, ప్రైవేట్ ప్రోగ్రామ్స్ కానీ, పార్టీ సంబంధించిన కానీ వీళ్ళు పిలుస్తారా? ప్రోటోకాల్ పిలవరు. వీళ్ళకి విలువలే తెలియవు. వీళ్ళు పెద్ద మళ్ళీ సామాజిక కబ్జా యాత్ర మటుకు కులము, మతము, జాతి అతీతంగా సామాజిక భూ కబ్జా యాత్రలు, సామాజిక దోపిడీ యాత్రలు, సామాజిక అవినీతి చేయటానికి వీళ్ళు పుట్టిన ఇల్లు కేపీ ఫ్యామిలీ. ఎవరు మార్చుకుంటారని దయచేసి మీరు ఒక మంచి వ్యక్తులుగా ఉండాలని, సొసైటీలో నీచపు కార్యక్రమాలు మానుకోమని మీడియా సాక్షిగా నా జోలు ఇలాంటి పిచ్చి మీరు కానీ ట్రోల్ చేస్తే మటుకు మీకు తప్పదు. మీకు చెప్పకూడదు మటుకు నేను తినిపిస్తా. ఎవరు తినిపించు? నేను తినిపిస్తా. నా ఒంటి మీద చిన్న గాయం జరిగినా, నా కారు మీద ఇంత గాయం జరిగినా ఈ ప్రాంత ప్రజలందరికీ గాయం చేసే వ్యక్తులుగా చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. అయినా కబద్దారు చెప్తున్నా,
తర్వాత నేను ఏందో చూపిస్తా. ఇవాళ జిల్లాలో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇవాళ వ్యవస్థల్ని నువ్వు కొంతమంది మేనేజ్ చేయగలుగుతావు ఈ ప్రాంతంలో. ఆ జిల్లాలో అధికారులు చేయలేవు. జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు చక్కగా ఇవాళ జరిగేటువంటి అవినీతి అక్రమాలని బయటికి తీస్తున్నారు. వీటికి నువ్వు ఏదో పెద్ద నీతిమంతుల్లాగా సిట్టుకి వండి చూసుకుంటారు. ఇక్కడ ఎవరు లేరులే, అసలు మార్కాపురం గమ్ము పడిస్తారే, రియల్ ఎస్టేట్ మొత్తం ఇవాళ పడిపోతుంది నీ వల్లరా నాయన. ఓరే నాయన, నాకన్నా చిన్నోడు పెద్దోడు అనుకున్నా నాయన, ఎమ్మెల్యే కాబట్టి నాయన కుందూరు నాగార్జున రెడ్డి గారు, నీ తమ్ముడు గ్యాంగ్స్టర్ నయ్యో, మీ ఇద్దరు చేతులు జోడించి ఈ ప్రాంత ప్రజలు చెప్తున్నా, 6 వయసులు తోలిపోవద్దయ్యా, దళితులు తోలిపోవద్దయ్యా, ఇవాళ బీసీలు తోలిపోవద్దయ్యా, మైనార్టీలు తోలిపోవద్దయ్యా. ఎంత నీచంగా స్వామి. మా జగన్మోహన్ రెడ్డి గారేమో వాళ్ళ మీద ఆధారపడి రాజకీయం చేస్తూ రేపు 2వ ముఖ్యమంత్రి కావాలని, ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలని, ఈ వెలుగొండ ప్రాజెక్టులను వాడి మీద పోరాడరు స్వామి. ఈ దరిద్ర పనులు మానుకోమని మీద శిక్ష కొడుతూ ఈ సిట్ కానీ ఇవన్నీ నటిస్తూ డ్రామాలు ఆపి చక్కటి రాజకీయాలు చేస్తారని కేబీ కుటుంబం అంటే కూడా ఒక రెస్పెక్ట్ గా నేను మాట్లాడుతున్నా. రాజకీయం మాట్లాడాల, వ్యక్తిగత విమర్శలు లేవు దీనిలో. ఇవాళ అన్ని కూడా సబ్జెక్ట్ మీద మాట్లాడాను, దాని మీద అంటే ఛాలెంజ్ చేస్తున్నా. రండి, ఎక్కడికైనా వస్తాను. ఆమె డెఫినెట్ షూట్ తప్పు చేస్తుంటే అది మంచి జరిగిద్దని నమ్ముతున్నా. మనుషులుగా మార్చుకోమని మార్కాపురం అభివృద్ధిలో పాటుపడండి. థ్యాంక్ యూ. మార్కాపురంలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, బిఆర్ఓలు, సూపర్వైజర్లతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, సబ్ కలెక్టర్ సి సేతుపతి మాధవన్ తదితరులు పాల్గొన్నారు. తక్కువ ఉన్నటువంటి వాళ్ళు 107, 46, 37, 85, 34 female lectures are more 475. So the polling station so gender ratio is more than 1000. Adeva what do you say ప్యూరిఫికేషన్స్ చేయవచ్చు. ఎంతమంది సూపర్వైజర్స్ బిఎల్ఓస్ చెప్పండి. ఎక్కువ ఉంది. ఎంత ఉంటే కరెక్ట్, ఎంత ఉంటే ఆప్టిమం? 700 to 750 ఆర్ 700 మీరు చెక్ చేయాలి. ఎంతమంది సూపర్వైజర్స్ చెప్పడం లేదు, చెప్పారా? ఏం చెప్పారు? 1 2 3 4 5 6 7 అంతేవా? 7 ఉన్నారు. మీరు రాలేదా? అరౌండ్ 700 800 900 ఉంటుందంటే నేను బతికి ఉన్న వాళ్ళు అంటే చనిపోయిన వాళ్ళు ఉన్నట్టు నంబర్. అది టోటల్ జనాభా. వాట్ ఇస్ యువర్ ప్రొజెక్టెడ్ పాపులేషన్ నంబర్? ఇంత నంబరా? నువ్వు హౌస్ హోల్డ్ డేటా చెప్తున్నావు, రామవాడ సచివాలయం డేటా. సో ప్రొజెక్టెడ్ ఎన్ని పాపులేషన్ దాంట్లో 1131. జిల్లా యావరేజ్ ఇస్ అరౌండ్ 973 or something, 978 or something. 96, 127, 128, బిఎల్ఓలు అటెండెన్స్ లిస్టులో సంతకం పెట్టని వాళ్ళపై యాక్షన్ తీసుకున్నప్పుడు వాటికి అందరికీ నమస్కారం అండి. ఇవాళ కాన్స్టిట్యున్సీ లెవెల్ స్పెషల్ ప్రత్యేకంగా కొన్ని అంశాల మీద రివ్యూ చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్య భాగంగా మాకు అన్నోమలీస్ ఏం చెప్తున్నారంటే, గతంలో సార్ డైలీ మాకు టీసీ ద్వారా సూపర్వైజర్తో రివ్యూ చేయడం జరుగుతుంది. కానీ బిఎల్ఓతో స్పెషల్ ప్రత్యేకంగా కొన్ని అంశాల మీద రివ్యూ చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్య భాగంగా మాకు అన్నోమలీ మనం చేసిన ఫార్మ్స్ డిస్పోజల్ రేటు. నమస్కారం. ఇవాళ ఈ మార్కాపూర్ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉంటున్న 257 పోలింగ్ స్టేషన్స్ లో పనిచేస్తున్న 257 బిఎల్ఓస్, వాళ్ళ పైన ఉంటున్న 24 సూపర్వైజర్స్, దెన్ ఏఆర్ఓస్, 5 ఏఆర్ఓస్ అండ్ ఏఆర్ఓ సెక్రటరీ గారు, ఈ అందరినీ కూడా మీ కాన్స్టిట్యున్సీకి వచ్చేసి ఈ
ఎలక్ట్రల్ రోల్ ప్రిపరేషన్స్ లో మీకుంటున్న మీ ఫోకస్ ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎలక్ట్రల్ రోల్ కావాల్సిన హెల్త్ ఇండికేటర్స్ అంటారు, అంటే హౌ క్వాలిటీ ఈజ్ యువర్ ఎలక్ట్రల్ రోల్ అని చెక్ చేయడానికి కొన్ని ఇండికేటర్స్ ఉన్నాయి. ఆ ఇండికేటర్స్ గురించి మీకు అవగాహన ఉండాలి కదా. అవగాహన ఉన్న వాళ్ళు దాని గురించి చర్య తీసుకుంటున్నారా కదా. ఎందుకంటే హౌస్ టు హౌస్ వెరిఫికేషన్స్ లో ఈ గ్యాప్స్ ఏమేమి ఉన్నాయి, వాట్ ఈస్ యువర్ ప్రజెంట్ పాపులేషన్ రేట్ ఎక్కువగా ఈ 1060 కరెక్ట్. వాట్ ఈస్ యువర్ రేట్? అదే మీ నంబర్ చెప్పు, మీ పోలీస్ స్టేషన్ నంబర్ చెప్పు. ఈ వార్తకు సమర్పణ. నమస్కారం.